ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ దర్శకులైనటువంటి రామ్ గోపాల్ వర్మ అరెస్ట్కి రంగం సిద్ధం చేసిందని, అందులో భాగంగానే ఈరోజు ఒంగోలు పోలీసులు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని తన నివాసం వద్దకి వచ్చి వర్మ కోసం వారు అక్కడ సెర్చ్ చేస్తున్నారని, ఈరోజు వర్మని అరెస్ట్ చేయడం ఖాయం అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో వర్మని నిజంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారా, అసలు ఈ అంశంలో ఏం జరగబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈరోజు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అవ్వడం ఖాయం అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. పోలీసు విచారణకి హాజరవ్వాల్సినటువంటి వర్మ 2 దఫాలుగా ఆయన హాజరు కావడం లేదు. ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఒంగోలు పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసేందుకు జూబ్లీహిల్స్ వచ్చారు. ఆయన నివాసంలోనే ఉన్నారు. ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఈ వర్మ విషయంలో ఏం జరుగుతుంది? వర్మ విషయంలో ఏం జరుగుతుంది అనేది దానికంటే కూడా అసలు కొన్ని జనరల్గా ఎల్లో మీడియా అంటుంటారు కదా, అది తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తుందా లేదంటే కీడు చేస్తుందా అనేది నాకు అర్థం కావట్లేదు కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ విషయంలో కానీ, లేదంటే నందిగం సురేష్ విషయంలో కానీ, ఈ మధ్యకాలంలో అరెస్ట్ చేసినటువంటి వర్ర రవీంద్ర రెడ్డి విషయంలో కానీ అదిగో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, ఇదిగో కుళ్ళబొడిచారు, ఇదిగో జైల్లో వేశారు. ఇట్టా అంటే ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకొచ్చేటువంటి వార్తలు అవి మరి కాదా? మరి ఇప్పుడు అవి కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ న్యూస్ ఎక్కడ వస్తున్నాయి? ఏ ప్లాట్ఫామ్ మీద వస్తున్నాయి? ఇప్పటికే వైసీపీ నాయకులు, వైసీపీ నేతలు చాలామంది కూడా అసలు ప్రభుత్వం కక్ష సాధింపుకి పాల్పడుతుంది, చర్యల్లో భాగంగానే వీళ్ళందరినీ అక్రమ అరెస్టులకు చేస్తుంది, వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుందంటూ విమర్శలు చేస్తుంటే ఈ మీడియా కూడా అంటే వాళ్ళకి బలం చేకూర్చేలాగే కొన్ని వార్తలు ప్రచురిస్తున్నారు. అంతే కదా, వాళ్ళు చెప్పిన వర్షనే వీళ్ళు మరొక రేంజ్లో చెబుతున్నారు. అంతే కదా చెప్తుంది. అసలు వాస్తవంగా జరిగేదానికి ఈ మధ్యకాలంలో ఎల్లో మీడియా ప్లాట్ఫామ్లో కనిపిస్తున్న న్యూస్కి సంబంధం ఉంది అసలు? ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తుందో దానికి మరింత ఎక్కువగా బలం చేకూరేలాగా వీళ్ళు చెబుతున్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారా బోరుగడ్డ అనిల్ మీద? పోనీ నందిగం సురేష్ మీద ప్రయోగించారా? అంటే చాలా వార్తలు అయితే వచ్చినాయి కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ ప్లాట్ఫామ్ నుంచి వచ్చినాయి? అదే కదా నేను చెప్తుంది. అంటే అది వ్యూహం ఉందా, వ్యూహం లేదా, వీటికి నాకు అర్థం కావట్లా. లేదా వైసీపీ ట్రాప్లో పడిపోయినాయా వీళ్ళందరూ? ఓకే, నాకైతే అర్థం కావట్లా. అసలు బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేయకముందే థర్డ్ డిగ్రీ అని చెప్పి ఒక ప్రముఖ ఛానల్ టెలికాస్ట్ చేసింది లైవ్. అక్కడేమో బోరుగడ్డ అనిల్ కుమార్కి రాజమర్యాదలు చేస్తున్నారు, వీడియోలు బయటకు వచ్చినాయి కదా. మరి ఇటేమో థర్డ్ డిగ్రీ అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి ఏది అది? ఇప్పుడు వీడియోలు బయటకు వచ్చినాయి కదా, ఇంకా ఏది నిజమే ఉంది? రాజమర్యాదలు చేస్తున్న వీడియోలు బయటకు వచ్చినాయి కదా, వాళ్ళ మేనర్లతో ఆడుకుంటున్న వీడియోలు బయటకు వచ్చినాయి కదా. ఇంకా అంతకన్నా ఏముంది? ఇంకా రామ్ గోపాల్ వర్మ గారు గురించి అందరికీ తెలుసు. ఆయన ఏదో వ్యూహం సినిమా తీశారు. సరే, వ్యూహం సినిమా తీసినందుకు నువ్వు అరెస్ట్ చేస్తే రేపు రాజకీయంగా ఏం చెప్తారు? నువ్వు తీయలేదా, వివేకం సినిమా తీయలేదా, ఎవరిది అది అని అంటారు. లేదా అమరావతి ఫైల్స్ ఉన్నాయి, అది ఎవరిని అడిగి తీసావు అని అంటారు. పబ్లిక్ అయితే చూస్తుంటారుగా. కరెక్టే కదా. ఇప్పుడు మరి ఆ 2 సినిమాలు వీళ్ళు తీశారు కదా, ఈ 2 వ్యూహం అనేది ఆర్జీవి తీశారు. సో మరి వివేకం అమరావతి ఫైల్స్ కూడా తీశారు కదా అని అంటారు కదా. పోనీ వాళ్ళు అనుకోకపోయినా ఇప్పుడు మొన్న డీజీపీ గారు ఏం చెప్పారు? 30 సంవత్సరాలు అయిన తర్వాత కూడా కంప్లైంట్ బేస్ చేసుకుని మేము ఎఫ్ఐఆర్ కట్టచ్చు అని చెప్పారు. ఇప్పుడు రేపు ప్రభుత్వం మారుతుంది అనుకుందాం, కొద్దిసేపు ఊరికే అనుకుందాం. ఇప్పుడు కాకపోతే తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది, జగన్ కాకపోయినా ఇంకో ప్రభుత్వం వస్తుంది అనుకుందాం కొద్దిసేపు. అప్పుడు మరి దీన్ని బేస్ చేసుకొని వివేకం సినిమా లేక అమరావతి ఫైల్స్ మీద కేసు పెడితే అప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తారా? ఎఫ్ఐఆర్ చేసి అప్పుడు వీళ్ళు తీసిన వాళ్ళని చేస్తారా? ఈ డిబేట్ నడుస్తుంది పబ్లిక్లో. అవును, ఈ డిబేట్ నడుస్తుంది. సో ఇలాంటప్పుడు ఆర్జీవి గారు అరెస్ట్ అని చెప్పి 2 రోజుల నుంచి కోడైపోతున్నాయి. ఏ ఛానల్స్ లేదా ఏ మీడియా అసలు ఆర్జీవిని అరెస్ట్ చేశారా? అసలు డే 1 నుంచి ఆర్జీవిని అరెస్ట్ చేస్తారు, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు. ఇదే న్యూస్. అది కూడా వస్తున్న ప్లాట్ఫామ్స్ ఏంటి నాకు అర్థం కావట్లా. ఆ న్యూస్ వస్తున్న ప్లాట్ఫామ్స్ ఏంటి అంటే ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి కొన్ని ప్లాట్ఫామ్స్లో. అది వైసీపీకి అనుకూలమా లేకపోతే వ్యతిరేకం అనేది ఆలోచించుకోవాలి జనరల్గా. అవును,
ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మా వాళ్ళని తీసుకెళ్తున్నారు, కుళ్ళబొడుస్తున్నారు, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు, అసలు చర్చ్ వారెంట్ లేకుండా లేదంటే 41 అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అక్రమ అరెస్టులు చేస్తున్నారు, అసలు వచ్చిన వాళ్ళు పోలీసులా కాదనేది అర్థం కావట్లేదు అనేది వాళ్ళు చెప్తుంటే ఇప్పుడు నువ్వు అది వాస్తవం కాదని చెప్పాల్సింది పోయి ఇంక కుళ్ళబొడుస్తున్నారని చెప్పి వీళ్ళే చెప్పేస్తున్నారు. విచిత్రమైన పరిణామం ఇది. అలాగే ఇప్పుడు ఆర్జీవి గారు విషయంలో నేను విశ్లేషణ చేయదలుచుకుంటే, ఇప్పుడు మన పెద్దల సామెత ఉంది, అరిసే కుక్క కరవదు, కరిసే కుక్క అరవదు. ఇది పెద్దలు చెప్పే సామెత. అంటే నేను ఇలా సామెత చెప్పానని చెప్పి మళ్ళీ వేరే విధంగా పోలీసులు అంత అనుకోవద్దు, సామెత అది. అట్లే నిజంగా అరెస్ట్ చేసేటువంటి ఆలోచన పోలీసులకు ఉంటే ఆర్జీవి కోసం ఇంటికి వెళ్ళి ఎతుకుతారా? లేనటువంటి ఆర్జీవిని ఉన్నట్టు ఎతుకుతారా అసలు ఎవరన్నా? ఆర్జీవి ఉన్నాడా లేడా అని తెలుసుకోకుండానే ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ పోలీసులు వచ్చారా? సింపుల్ లాజిక్. ఓకే, అంటే తన నివాసంలో ఆర్జీవి లేరా? ఆర్జీవి ఉన్నాడా లేదా తర్వాత సంగతి. ఉన్నాడా లేడని నిర్ధారించుకోకుండానే పోలీసులు వచ్చారా? పోలీసులు సహజంగా ఏంటి, అమెరికాలో ఉన్న అనకాపల్లిలో ఉన్న మూమెంట్ మొత్తం తెలుసుకొని వస్తారండి. అవును, ముందే రెక్కి పెడతారు. అసలు ఎగ్జాంపుల్ ఎందుకండి, నేను మామూలు జర్నలిస్ట్ని అంతే కదా. అవును, ఇప్పుడు నా కోసం 2 రోజులు రెక్కి పెట్టారు కడప పోలీసులు. 3వ రోజు నా ఇంటికి వచ్చారు పొద్దున్న 8:30కి. ఎట్టొచ్చారంటే 2 రోజుల ముందు నుంచి మేము ఇక్కడ ఎంక్వైరీ చేసాం సార్, మీ ప్రాపర్టీస్ ఏమున్నాయి, మీరు కారులో తిరుగుతారా, 2 వీలర్లో తిరుగుతారా, మీరున్నది అద్దె ఫ్లాటా లేదంటే మీ సొంత భవనమా, ఇవన్నీ మేము 2 రోజుల ముందునే తెలుసుకొని వచ్చాను సార్ అని చెప్పారు. నిజంగా ఆర్జీవి గారిని అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలి నువ్వు? ఆయన డెన్ ఎవరికి తెలియదు, ఆయన డెన్లో ఉన్నాడా లేకపోతే ఇంకో చాటుకి వెళ్ళాడని ముందు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అమెరికా నుంచి ఎక్కడో బయలుదేరినటువంటి అతన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏకోజాన్ 4:30కు పట్టుకున్నారు కదా ఆంధ్రప్రదేశ్ పోలీసులు. పట్టుకున్నారు లేదా? అవును. మరి అమెరికాలో ఉన్నటువంటి అతన్ని ఇక్కడ 4:30కి ఏకోజాన్ పట్టుకున్నారంటే ఎవరు ఊహించిన విధంగా పోలీసు నిఘా ఎంత బలంగా ఉంటుంది? నిజంగా అరెస్ట్ చేయాలనుకుంటే, నేను అనేది నిజంగా అరెస్ట్ చేయాలనుకుంటే ఎలా ఉంటుంది? మరి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? ఆ లేనటువంటి ఆర్జీవి లేడని చెప్పి నిర్ధారించుకుని వెళ్ళిపోయారు కదా. మరి లేనటువంటి ఆర్జీవి కోసం వచ్చినట్టు మీరు ఎందుకు ప్రచారం చేశారు? అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని రాలేదా, లేదంటే క్యాజువల్గా వచ్చారా, లేదా ప్రచారం కోసం వచ్చారా? ఎందుకు వచ్చారు? మీరు ఇంత దూరం వచ్చారు కదా, ఆర్జీవిని పట్టుకోలేకపోయారా? అంటే ఆర్జీవిని పట్టుకోలేనంత ఆయన డానా, అండర్ వరల్డ్ డానా కాదుగా. ఎగ్జాక్ట్లీ. ఆయన లొకేషన్ తెలుసుకోవడం ఏముంది నిజంగా అరెస్ట్ చేయాలనుకుంటే? అంటే ఇదంతా ఎలా ఉందంటే, ఈ మధ్యకాలంలో అరెస్ట్ చేయటాలు, లేదంటే అరెస్ట్ చేసినటువంటి వాళ్ళకి ఏ రెస్టారెంట్ కావాలంటే ఆ రెస్టారెంట్లో బిర్యానీ పెట్టియటం, దావతులు చేసుకోవటం, తర్వాత బెడ్ కావాలంటే బెడ్ ఇవ్వటం, ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్ ఇవ్వటం, ఏసీ కావాలంటే ఏసీ పెట్టియటం, లేదా ఇంకేమన్నా కావాలంటే తెచ్చియటం, ఇవన్నీ చూస్తుంటే ఉత్తత్తి బ్యాంకు పెడతారు సినిమా లేదు, ఇదే బ్యాంక్ అనుకోమని. అట్నే ఉన్న ఉత్తత్తి అరెస్టులు లాగా ఉంది. ఓకే, ఉత్తత్తి చేస్తుంటే మళ్ళీ అసలు రామ్ గోపాల్ వర్మని ఈరోజు అరెస్ట్ చేయడం ఖాయమా? రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ చేయకపోగా ఆయన 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. అసలు రామ్ గోపాల్ వర్మ అరెస్టే లేదు ఇప్పటి వరకు. ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారని చెప్పి మళ్ళీ ఇదే మీడియాలో కొన్ని ఛానల్స్ మొదలుపెట్టినాయి. అక్కడ పోయి ఆర్జీవి డెన్ దగ్గరికి పోయి పోలీసులు, ఆంధ్ర పోలీసులు దాదాపు 3-4 గంటలు ఆడుండి ఏం లేదని చెప్పి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోయారు. ఎక్కడున్నాడో తెలియక 2 సార్లు నోటీసులు ఇచ్చారు ఆయనకి. 2 సార్లు నోటీసులు ఇస్తే 2 సార్లు ఆయన అటెండ్ కాలేదు. ఈలోపు కోర్టుకి వెళ్ళారు. కోర్టులో కూడా కోర్టు కూడా అనుకూలంగా ఆయనకి చెప్పలేదు, విచారణకు హాజరుగాండి అని చెప్పింది. ఇప్పుడు ఏం చెబుతారు, రేపు ఎల్లుండి ఆల్రెడీ నేను వీడియో కాల్లో వస్తాను, వర్చువల్ విచారణకు వస్తానని చెప్తారు, నాకు బిజీ అని చెప్పి. బహుశా కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అది యాక్సెప్ట్ చేసేదాకా వీళ్ళు ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ గారు పట్టుకున్నట్టే బహుశా నేను కూడా యాక్ట్ చేస్తారు అనుకుంటా. ఓకే, అంతే కదా. అంటే రామ్ గోపాల్ వర్మ కోసం గాలిస్తున్నట్లుగా వీళ్ళు నటిస్తుంటారంటారా? మరి గాలిస్తున్నట్టు నటించకపోతే నీకు తెలియకుండా నెట్టొస్తారు. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చారు కదా, రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు అని చెప్పే కదా వచ్చేది. ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాతనే కదా ఇవాళ రేపట్లో గూగుల్ టేక్అవుట్ తోటి మొత్తం బయటకు తీసేస్తున్నారు కదా. అవును, సిగ్నల్స్ తోటి ఎక్కడ ఎవరున్నారు కనుక్కుంటున్నారు కదా. ఇప్పుడు ఎవరైనా సంఘటన జరిగినప్పుడు నిందితులను ఎట్ట పట్టుకుంటున్నారు? ఇప్పుడు సింపుల్ సిగ్నల్స్ తోటే కదా పట్టుకుంటుంది. మరి ఆర్జీవి సంబంధించినటువంటి ఫోన్లు అందరికీ తెలుసు కదా, ఆర్జీవి అందరికి పరిచయం కదా, ఆర్జీవి అందరితో టచ్లో ఉంటాడు కదా చాలా మందితోటి. మరి ఎందుకు పట్టుకోలేవు? నిజంగా పట్టుకునే వాళ్ళు అయితే
వచ్చే పద్ధతి అది కాదుగా. నిజంగా అరెస్ట్ చేయాలనుకున్నావు, సీరియస్గా అరెస్ట్ చేయాలి ఆయన్ని అనుకుందాం, అరెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఆ ప్రాసెస్ అయితే కాదుగా. అంటే ఈయన కోర్టుకి వెళ్ళాలి, పోలీసులు అరెస్ట్ చేస్తానికి వచ్చారని చెప్పి ఈయన వీడియో తీసుకోవాలి, ఈ వీడియో ప్రొడ్యూస్ చేయాలి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇదిగో అరెస్ట్ చేయబోతున్నారని. అప్పుడు కోర్టు ఏమంటుంది, మీరు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి, మీరు నా అరెస్ట్ చేయొద్దు, విచారణకి పిలవండి, అంతే తప్ప మీరు అరెస్ట్ చేయడానికి లేదు అని చెప్పి చెప్తుంది. కోర్టు చెప్పే అవకాశం ఉంది. అప్పుడు దాకా వెయిట్ చేస్తుంటారు వీళ్ళు. ఈలోపు ఈ మీడియా ఉంటుంది కదా కొంత, ఈ థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, ఆడపట్టుకున్నారు, ఈడపట్టుకున్నారు. రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ సెల్లో రామ్ గోపాల్ వర్మ మేము థర్డ్ డిగ్రీ డెన్లో కుమ్మేశారు, డెన్ చుట్టూ పోలీసులు మోహరించున్నారు, ఇవన్నీ వస్తాయి ఇక. అది సో అంటే వ్యూహం అంటే అదే. అది వ్యూహం ఎవరిది? ప్రభుత్వం అది కాదు, రామ్ గోపాల్ వ్యూహం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.